నేను చచ్చిపోతా నేను అందరికీ చెప్పా. త్వరలోనే క్యాన్సర్ పేషెంట్లు అట్లే ఉంటారు, చెప్పబెట్టకుండా బాగానే ఉండి నవ్విస్తున్నాడు చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు అనిపోతారు. నేను ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు చనిపోక చూసాను. అరే ఇంతకుముందే బాగుండు కదా, అట్లా ఉంటుంది క్యాన్సర్ కథ, అట్లే ఉంటుంది. అక్క మీరు రెడీ అయిపోండి అని చెప్పా. నా ఇంట్లో పిల్లలకు కూడా చెప్పాను, పోనీ లేక మరి నేను వదిలేస్తున్నాను. అప్పుడు దేవుడు మాట్లాడాడు, నేను చెప్పిన పని ముగించాలి అంటే మరి బాగలేదు కదా, ఒంట్లో నాకు సత్తువ లేదు, జేబులో డబ్బులు లేవు, ఎట్లా చేయాలి? అప్పుడు దేవుడు దర్శనములో 10 సంవత్సరాల కిందట నేను చూసినటువంటి ఒక మెడిసిన్ నాకు పరిచయం చేశాడు, మళ్ళీ జ్ఞాపకం చేశాడు. పరిచయం కాదు, జ్ఞాపకం చేశాడు. బ్యాంక్ ప్రసాద్ అన్న గారు జీవించి ఉన్న దినాల్లో అజయ్ వాళ్ళ మామగారు అన్నమాట, సులక్షణమ్మ వాళ్ళ నాన్నగారు. వాళ్ళ ఇంటి వెనుక మంచి ప్లేస్ ఉంటుంది, అక్కడ ఒక 100 మందిని కూర్చోబెట్టి ఒక మందు వారికి, అది మందు అని కాదు, కెమికల్ కాదు, పథ్యం ఉండదు, దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సర్వరోగ నివారణ, 280 రోగాలకు అది తిరుగులేని పరిష్కారం. అక్కడ పెట్టిన తర్వాత నాకు ఆరోగ్యం బాగానే ఉంది కదా అని నేను దాన్ని నిర్లక్ష్యం చేశాను. తర్వాత మొన్న మార్క్ బాబు గారు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి, ఇసాక్ గారు వచ్చి నాకు చెప్పారు స్టూడియోలో. నేను దాన్ని అట్లా పక్కన పడేసాను. నాకు తెలిసిందే కదా, 10 years బ్యాక్ నేను అనుకున్నది నేను ఇప్పుడు వద్దనుకుంటున్నా, అప్పుడు వద్దనుకున్నా, మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసిందే నాకు చెప్తున్నారు. వాళ్ళు ఎంతో చెప్పారు కానీ నాకు అంతా తెలిసిందే. నేనే ఒకరికి చెప్పి ప్రమోషన్ మీటింగ్స్ పెట్టించా. వాళ్ళు చెప్తుంటే నాకు చిరాకేస్తూ ఉంది. బాబు నీకు ఒక గొప్ప సంగతి చెప్పనా, నీ పేరు అద్దంకి రంజిత్ ఓఫీర్ అని చెప్తున్నారు వాళ్ళు. నాకు తెలిసిందే నాకు చెప్తున్నారు. ఇక సరే ఉండను అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి, నేను చచ్చిపోతానేమో అనే డౌట్ వచ్చిన తర్వాత, అరే దేవుడు అది వాడమంటున్నాడు. ఫోన్ చేస్తే మార్క్ బాబు నంబర్ కలవదు, ఆయన పోయి దుబాయ్లో ఉన్నాడు. నంబర్ కలుస్తుంది కానీ ఏం వినబడదు. సరే దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, నేను చెప్పిన మాట ఎందుకు వినడం లేదు, నువ్వు వాడమని చెప్తున్నా కదా అని. తర్వాత నంబర్ కలిసింది, నేను ఆ మందు తెచ్చుకున్నాను, వాడాను. 3 రోజులు, 30 కాదు, 3 నెలలు కాదు, 3 దినాలు, 24 గంటల దినాలు, 3 ఆ మందు నేను వాడిన తర్వాత కొత్త మనిషిని అయిపోయా. నాలో ఎంత బలము ఎంత సత్తు వచ్చిందంటే, పొద్దున 6 అయిన తర్వాత లే ఇంకేం పండుకుంటావు, వాకింగ్ వెళ్ళు, యు ఆర్ హీల్డ్, నీకేం జబ్బు లేదు, వాకింగ్ వెళ్ళాలి అని ఎవరో చెబుతున్నట్టు అనిపించింది. నాలో నాకే ఆకలేస్తుంది. అంతకుముందు ఒక 20 దినాలు నేను అన్నం తినలేదు, అన్నం చూస్తే అసహ్యం, ఆకలేస్తుంది. అన్నం పెడితే ఏం తింటాం అని విముఖత, నీరసం, ఇంకా నీరసం. అలాంటిది బిడ్డ ఆకలేస్తుంది అన్నం పెట్టని చెప్పి ఆవురమని 3 సార్లు మళ్ళా పెట్టుకొని తిన. ఆకలేస్తుంది, పిల్లలు ఆనందంతో ఏడుస్తున్నారు, నాన్న నువ్వు ఇట్లా అన్నం తిని ఎన్ని రోజులు అయిపోయింది, అద్భుతం అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నాన్న నీ ముఖంలో తేడా వచ్చింది, నీ వాయిస్లో పంచ్ వచ్చింది, గుద్దుతాడేమో అని భయం మళ్ళీ వచ్చింది. నాన్న గమ్మునుంటే ఉంటాడు కానీ కోపం వచ్చిందంటే పరశురామ అవతారం, అందరికీ తెలుసు అది. మళ్ళీ వెనక టోఫీర్ మళ్ళీ వచ్చేసాడు. నాన్న ఎన్ని రోజులకు సిర్ఫ్ 3 दिन. తర్వాత నా బిడ్డకు చిన్న ప్రాబ్లమ్స్, వాడి బిడ్డ నువ్వు కూడా ఆమె కూడా కొనిచ్చా, కృష్ణవేణమ్మకు. అలాగా ఒకరికొకరికి పరిచయం చేస్తూ ఉన్నాను. ఆ మందు పేరు క్యూర్ సెల్. ఇది స్టెమ్ సెల్
టెక్నాలజీ మీద ఆధారపడినటువంటి ఈ మందు. ఇదొక ఫుడ్ సప్లిమెంట్. ఈ మందు ఒక్కసారి నోట్లో పడితే షుగర్ ఉండదు, బీపీ ఉండదు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండదు, ఎముకల కీళ్లవాతం ఆర్థరైటిస్ ఉండదు, ఇంకా 280 రోగాలు ఉండవు. బెస్ట్ రిజల్ట్ మీకు ఒక 3 నెలలలో వస్తుంది. నీకు ఇది అది అని కాదు, నీకు అవన్నీ రోగాల చిట్టా చెప్పడం వేస్ట్. ఏది ఉన్నా సరే షార్ట్ కట్లో చెప్పాలంటే ఒరిజినల్